ఈ ఆలయానికి ఒక్కసారి వెళితే 1000 సార్లు వెళ్ళినంత పుణ్య ఫలితం వస్తుంది. కారణం బ్రహ్మసూత్రం. బ్రహ్మసూత్రం అంటే శివలింగంపై ఉన్న కొన్ని రకాల గీతలు. అలాంటి శివలింగం ఉన్న ఆలయంలో ప్రదక్షిణ చేసినా, అభిషేకం చేసినా, దీపం పెట్టినా 1000 సార్లు చేసినట్టే. ఈ ఆలయంలో మరొక విశేషం, ఎక్కడా లేని విధంగా చాలా అరుదుగా కనిపించే తెల్ల మద్ది చెట్టు ఉండటం. సాక్షాత్తు శివస్వరూపంగా ఈ చెట్టును భావిస్తుంటారు. 11 లేదా 13 రూపాయల ముడుపును కట్టి ఏమైనా కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ ఆలయంలో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే, స్వామిని స్వయంగా మన చేతులారా స్పృశించి అభిషేకం చేసుకునే మహద్భాగ్యం దక్కటం. మొత్తానికి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం కావటం, అందులో స్వయంగా మన చేతులారా స్వామిని తాకి అభిషేకం చేసుకునే సదుపాయం ఉండటం, అంతేకాకుండా సాక్షాత్తు శివస్వరూపంగా భావించే తెల్ల మద్ది చెట్టు ఉండటం, ఇలా ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ ఆలయం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలో గొలగముడి ఆర్చ్ ఆపోజిట్ డైరెక్షన్లో అశోక్ లేలాండ్ దాటాక ఒక చిన్న రహదారి వస్తుంది. అక్కడ నుండి లోపలికి వెళ్ళగానే జన సంచారానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో శివయ్య మనకు దర్శనమిస్తారు. ఎక్కువ మంది ఈ ఆలయాన్ని అడవిలో శివాలయంగా పిలుచుకుంటారు. శ్రీ దుర్గాభవాని సమేత అభయలింగేశ్వర స్వామిగా ఈ అడవిలో శివయ్య భక్తులచే నిత్యం పూజలు అందుకుంటున్నారు. స్థల పురాణం చూసినట్లయితే స్వయంభూగా స్వామివారు ఈ అడవిలో వెలశారు. ఓ పశువుల కాపరికి స్వప్నంలో స్వామివారు కనిపించి, పలానా అడవిలో ఓ పుట్టలో నేను ఉన్నాను అని చెప్పడంతో వెళ్ళి చూడగా స్వామి నిజంగా ఆ పుట్టలో ఉండటంతో నిత్యం అక్కడే స్వామికి అభిషేకం చేసి పూజలు చేస్తుండేవారు. తదుపరి కొంతమంది అడవిలో ఉన్న స్వామిని తీసుకెళ్ళి హైవేకి దగ్గరగా మెయిన్ రోడ్లో ప్రతిష్ఠించాలని ప్రయత్నించగా వాళ్ళకి కొన్ని అరిష్టాలు జరగడంతో స్వామిని మళ్ళీ యథాస్థానంకు తీసుకురావడం జరిగింది. కాలక్రమేణా కోరికలు తీరిన భక్తులు ఎక్కువగా స్వామివారి మహిమని అందరికీ తెలియపరచడంతో ఈ ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతూ వచ్చింది. ప్రతి సోమవారం ప్రత్యేకంగా పూజలు చేయడంతో పాటు అన్నదానం కూడా చేస్తారు. అన్నదానం ప్రతి సోమవారం, అలాగే కార్తీక మాసంలో, దాంతోపాటు శివరాత్రి లాంటి పర్వదినాలకు చేస్తుంటారు. కార్తీక మాసంలో అయ్యప్ప భక్తులు ఎక్కువగా వచ్చి ప్రతినిత్యం ఇక్కడే పక్కనే ఉన్నటువంటి భజన మండపంలో భజనలు కూడా చేస్తుంటారు. ప్రత్యేకంగా స్వామివారి అభిషేకం గురించి మనం చూసినట్లయితే పసుపు, కుంకుమ, గంధం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఇలా అన్ని పూజా ద్రవ్యాలతో స్వామిని మన చేతులారా తాకుతూ అభిషేకం చేసుకోవచ్చు. బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని అభిషేకం చేసుకోవడం అనేది మన అదృష్టం. పండితే తప్ప జరగని పని. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప ఇన్ని ప్రత్యేకతలు, మహిమలు ఉన్న ఇలాంటి ఆలయాలను దర్శించుకోలేము. కాబట్టి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి అరుదైన అద్భుతమైన దేవాలయం గురించి అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరికీ ధన్యవాదాలు.